కుమార్ రెడ్డన్నకు కోటి దండాలు, హుజూర్ నగరు ప్రాంత ప్రజల పరిపరి దండాలు. ఉత్తమ్ కుమార్ రెడ్డన్నకు కోటి దండాలు, హుజూర్ నగరు ప్రాంత ప్రజల పరిపరి దండాలు. ఉత్తమ్ కుమార్ రెడ్డన్నకు కోటి దండాలు, హుజూర్ నగరు ప్రాంత ప్రజల పరిపరి దండాలు. ఉత్తమ్ కుమార్ రెడ్డన్న ప్రజల మనిషిని వన్నా, చేతి గుర్తు కోటేసి అన్నను గెలిపించుదాం హుజూర్ నగరు, హరరర హుజూర్ నగరు. ఉత్తమ్ కుమార్ రెడ్డన్నకు కోటి దండాలు, హుజూర్ నగరు ప్రాంత ప్రజల పరిపరి దండాలు. నగరు ప్రగతి రథ సారథుడై మన అన్న, కోట్ల నిధులు తెచ్చి మనకు కొత్త వెలుగు చూపినోడు, ఓట్ల నిధులు తెచ్చి మనకు కొత్త వెలుగు చూపినోడు. సప్పండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పథకాల అమలు కొరకు ప్రతి నెలెన్నో బూనినాడు, పథకాల అమలు కొరకు ప్రతి నెలెన్నో బూనినాడు. నిజంగా ఈరోజు నేను చాలా సంతోషిస్తున్నాను. హైదరాబాద్ నుంచి తుపాకులు కూడా చేరాలంటే అది ఈజీ కాదు. అది కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతూ మరి వాతావరణ శాఖ కూడా ఈరోజు పోద్దని చెప్పిండ్రు. అయినా సరే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, నేను సీతక్క గారు అనుకుంటే మరి ఒకసారి ప్రోగ్రాం ఇచ్చినాక పోకుంటే అది మంచిగా ఉండదని చెప్పి మరి రావడం జరిగింది. ఈ మారుమూల ప్రాంతంలో గోదావరి నది జలాల ఒడ్డున మనం ఈ సమీక్ష చేసుకోవడం నాకు ఎంతో ఆనందం, సంతోషం, సంతృప్తి అని చెప్పి నేను మనం చేస్తున్నాను. నేను ఒక మాట ఇస్తున్నా, ఈరోజు సోనియా గాంధీ గారి ద్వారా శంకుస్థాపన చేసిన దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి మా మనసుల్లో, కాంగ్రెస్ వాదుల్లో ఓ ప్రత్యేక సార్థకత ఉంది. 100% మార్చి 2026లో మళ్ళీ సోనియా గాంధీ గారి ద్వారానే ఈ దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి మరి ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా పెట్టిస్తామని చెప్పి నేను మనం చేస్తున్నాను. రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖ గురించి గతంలో జరిగిన విషయం, ఇప్పుడు జరుగుతున్న విషయాలు కొన్ని మీకు చెప్పాలి. గత 10 ఏళ్లుగా కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యులు ఇరిగేషన్ శాఖని సర్వనాశనం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖని అడ్డం పెట్టుకొని ఒక డెకాయిటీ చేసిన, ఒక దొంగతనం చేసింది. వాళ్ళు మీరు ఏ ప్రాజెక్టు ముట్టుకున్నా వేల కోట్ల లూటీ జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 181,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు ఇరిగేషన్ మీద. 181,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. దాంట్లో 14,000 కోట్లు ఇంకా బిల్స్ పెండింగ్ పెట్టే పోయినరు. ఈ 181,000 కోట్లు ఎవరి సొమ్ము ఖర్చు పెట్టినాయా? మిమ్మల్ని, మమ్మల్ని, మన పిల్లల్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ జీవితాలు తాకట్టు పెట్టి చాలా ఖరీదైన అప్పులు తీసుకొచ్చి మరి కమిషన్ల కక్కుర్తి కొరకు ప్రాజెక్టులు కట్టింది తప్పితే జనానికి నీరు ఇవ్వడానికి కాదు అని చెప్పి మనం చేస్తున్నాం. 10 ఏళ్లలో 181,000 కోట్ల అప్పు తీసుకొచ్చి మనందరి జీవితాలు తాకట్టు పెట్టి నామమాత్రం కొత్త ఆయకట్టు వచ్చింది. మీరు కాళేశ్వరం చూడంతే, మీరు పాలమూరు రంగారెడ్డి చూడంతే, మీరు సీతారాం సాగర్ చూడండి అంతే, సీతమ్మ సాగర్ చూడండి అంతే, మీరు దేవాదులు చూడండి అంతే. ఏ ప్రాజెక్టులో కూడా పైసలు ఖర్చు పెట్టిండ్రు, జేబులు నింపుకున్నారు, కానీ రైతులకు మాత్రం నీళ్లు రాలేదనే విషయం యావత్ తెలంగాణ ప్రజానీకానికి, రైతులకు ఒకసారి తెలియజేస్తున్నాం. మేము డిసెంబర్ 7, 2023న ప్రమాణ స్వీకారం చేసినాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, మరి మా క్యాబినెట్ సహచరులు అందరం కూడా ఈ రాష్ట్రంలో అద్భుత ప్రగతి సాధించాలి, ప్రత్యేకంగా
గ్రామీణ తెలంగాణ ముఖ చిత్రం మార్చేయాలి, ప్రతి ఎకరాకి నీళ్ళు అందియాలి అనే దృఢ సంకల్పంతో ముందుకు పోతున్న విషయం కూడా మీకు నేను మనవి చేస్తున్నాను. ఆ యొక్క సంకల్పంతోనే ఒక్కొక్క ప్రాజెక్టుకి రివ్యూ చేసుకుంటూ ఒక కార్యాచరణ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు నాశనం చేసి పెట్టిండ్రు. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 ఎకరాలు కొత్త ఆయకట్టు కూడా లేకుండా కట్టిన బ్యారేజ్ కూలిపోయింది. మరి ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉండదు. మరి మిత్రులారా, కాంగ్రెస్ పార్టీలో మరి పాలమూరు రంగారెడ్డి కానీ, సీతారాం సాగర్ కానీ, ఈరోజు దేవాదుల ప్రాజెక్ట్ కానీ రివ్యూ చేసుకుంటూ స్పష్టమైన ఒక టైం లైన్ పెట్టి, ఒక టైం ఫ్రేమ్ పెట్టి ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. మార్చి 2026 వరకు దేవాదుల ప్రాజెక్టు పూర్తి చేసి 5,57,000 ఎకరాలకి నీళ్ళు అందిస్తామని చెప్పి నేను మనం చేస్తున్నా. కడియం శ్రీహరి గారు చాలా ముఖ్యమైన ఒక విషయం చెప్పారు. ఆనాడు సమ్మక్క సారక్క బ్యారేజ్ కట్టినప్పుడు మినిమం 71 మీటర్స్ లెవెల్ కంటే ఎక్కువ ఉంటేనే నీళ్ళ లిఫ్టింగ్ పాసిబిలిటీ ఉండేది. 170 డేస్ కింద 38 టీఎంసీలు ఈ ప్రాజెక్ట్ ద్వారా ఉపయోగించుకుంటామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు నేను ఒక పెద్ద ప్రకటన చేస్తున్నా, స్పష్టమైన ప్రకటన చేస్తున్నా. సమ్మక్క సారక్క కింద మరి ఈ దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా 300 రోజులు కూడా నీళ్లు లిఫ్ట్ చేసి 60 టీఎంసీల గోదావరి జలాలు ఉపయోగిస్తామని చెప్పి నేను మనం చేస్తున్నా. మరి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రతి ఎకరాకి నీళ్లు పారే విధంగా మా కృషి సంకల్పం ఉంటుందని చెప్పి మనం చేస్తున్నాం. హనంకొండ, వరంగల్, కరీంనగర్, భూపాల్పల్లి, ములుగు, జనగాం, భువనగిరి, సూర్యాపేట జిల్లాలకి ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లు చేరుస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నా. ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నామంటే గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు, ఈ శాఖ చూసిన వాళ్ళు, ఇంతకుముందు శాఖ ఎవరు? కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్, ఆయనే ముఖ్యమంత్రి. నేను ఈరోజు స్పష్టంగా చెప్తున్నా, వాళ్ళు ఇరిగేషన్ శాఖలో ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో అవగాహన లేకుండా వారి తెలివి తక్కువ విధానంతో, అసమర్థతతో తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు, తీరని అన్యాయం చేసింది. అదన్నీ ఇప్పుడు సరి చేస్తున్నాం. ఉదాహరణకి మేము అధికారంలో వచ్చే వరకు సీతారాం సాగర్కి, ఖమ్మం జిల్లా సీతారాం సాగర్ ప్రాజెక్టుకి ఒక్క చుక్క నీటి కేటాయింపు లేదు. నేను ఇరిగేషన్ మంత్రి అయినాక దాన్ని ఫాలో అప్ చేసి మరి సిడబ్ల్యూసి ద్వారా 67 టీఎంసీలు కేటాయించే విషయం ఇప్పుడు చివరి దశకు వచ్చింది. లాస్ట్ స్టేజ్, ఇంకా వచ్చే వారం 10 రోజుల్లో కేటాయించింది. అదేవిధంగా సమ్మక్క సారక్క ప్రాజెక్టు కూడా నీటి కేటాయింపుల విషయంలో ఒక్క చుక్క నీళ్లు కూడా గత ప్రభుత్వంలో కేటాయించలేదు. మేము దాన్ని టేకప్ చేసి మరి 2 విషయాల్లో కమాండ్ ఏరియా ఐడెంటిఫై చేస్తూ, అదేవిధంగా ఛత్తీస్గఢ్ నుంచి ఎన్ఓసి తీసుకొని వాటర్ అలొకేషన్ కోసం నిరంతరం ప్రయత్నం చేయిస్తామని చెప్పి మనం చేస్తున్నా. ఆ ప్రక్రియ భాగంగానే ఈరోజు సమ్మక్క సారక్క ప్రాజెక్టుకి ఆ నీటి కేటాయింపుకి ఛత్తీస్గఢ్ ప్రభుత్వంకి ఎన్ఓసి తీసుకురావడానికే ఆ రాష్ట్రానికి ఈ ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా గారు, మా ఇంజనీరింగ్ చీఫ్ నాగేంద్రరావు గారు అక్కడ పోయిండ్రు. తప్పనిసరిగా చేయిస్తాం, నీటి కేటాయింపులు చేయిస్తాం. మరి 300 రోజులు ఈ దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నడిపిస్తాం. 60 టీఎంసీల నీళ్లు నడిపిస్తాం. ఉమ్మడి వరంగల్ జిల్లాకి ఈ ప్రాజెక్టు చాలా గొప్ప బెనిఫిట్ వచ్చే విధంగా మేము హామీ ఇస్తున్న ఈరోజు నేను సభాముఖంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా
చాలా విషయాల్లో పెద్దలు చాలా అనుభవంతో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చాలా విషయాలు చెప్పారు. నేను స్పష్టమైన హామీ ఇవ్వదలుచుకున్నా. ఏదో ఆషామాషికి వచ్చి రివ్యూ పెట్టి ఏదో మాటలు మాట్లాడి పోయే టైప్ కాదు మేము. మీరు చెప్పిన ప్రతి మాట నోట్ చేసుకోవడం జరిగింది. సాధ్యమైనంత వరకు ఈరోజు మీరు చెప్పిన విషయాల్లో ఎంతో కొంత ప్రభుత్వం నుంచి పరిష్కారం పురోగతి ఉంటుందని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. చాలా విలువైన అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చారు. ప్రతి ఒక్క విషయం నోట్ చేసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడున్న అధికారులకు కూడా నేను స్పష్టమైన హామీ ఇస్తున్నా. మీరు కష్టపడి పనిచేయండి, నిజాయితీగా పనిచేయండి, మీ పూర్తి సమర్థతతో పనిచేయండి. ఏదో వెనకట్లాగా ఒక ఆయన ఫామ్ హౌస్లో కూర్చొని డెసిషన్ తీసుకునే కాదు. డెమోక్రటిక్గా ట్రాన్స్పరెంట్గా ఉంటాం, 24 గంటలు అందుబాటులో ఉంటాం. మీరు ప్రాజెక్టులకి మేము ఏం చేయాలన్నా 24 గంటలు టెలిఫోన్లో అందుబాటులో ఉండి చేసేవాళ్ళం మేము. సో ఇరిగేషన్ శాఖ అధికారులకు కూడా మన శాఖ తీరు కూడా మీరు కష్టపడి పనిచేస్తున్నారు, ఇంత మారుమూల ప్రాంతంలో పనిచేస్తున్నారు. మిమ్మల్ని నేను అభినందిస్తూ మరింత మన పనితీరు మెరుగ్గా ఉండాలని చెప్పి మీకు అప్పీల్ చేస్తున్నా. కాంట్రాక్టర్లకి ఏజెన్సీలకి అప్పీల్ చేస్తున్నా, మీరు ఏం భయపడద్దు. మీరు చేసిన పని తప్పనిసరిగా దేవాదుల్ లాంటి ప్రాజెక్టులో ప్రతి రూపాయి మీకు చెల్లించడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. మీరు తప్పనిసరిగా మీ పనులని వేగవంతంగా ముందుకు తీసుకుపోండి. మేము మీకు అతి త్వరలోనే దేవాదుల ప్రాజెక్టుకి సంబంధించిన పెండింగ్ పేమెంట్స్ క్లియర్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా. మరి మనం మాట్లాడుకున్న ఇంకొన్ని విషయాలు, ల్యాండ్ అక్విజిషను ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో కొంత ప్రాబ్లంగా మారింది. యాక్చువల్లీ గత ప్రభుత్వము వాళ్ళు ఈ ప్రాజెక్టులు డిజైన్ చేసి నిర్మాణం మొదలుపెట్టినప్పుడు అప్పుడే ల్యాండ్ అక్విజిషన్ చేస్తే ఇంకా ఈజీగా సాధ్యమయ్యేది. అప్పుడు భూముల రేట్లు ఇంత పెరగలే. ఇప్పుడు భూముల రేట్లు చాలా పెరిగినాయి. ఇప్పుడు ల్యాండ్ అక్విజిషను మరి భూసేకరణకి శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, మీరందరూ, మీడియా, మీ అందరి సహకారం కావాలి. మా ప్రభుత్వంలో భూసేకరణ మానవీయ ఒక ధోరణితో ఉంటాము, ఒక హ్యుమానిటేరియన్ అప్రోచ్ వస్తాము. కానీ ప్రభుత్వంలో ఉన్న పరిమితులు కూడా మీరు అర్థం చేసుకోవాలి. తప్పనిసరిగా కాన్సెంట్ పద్ధతిలోనే మీకు ఫేర్ ప్రైస్ ఇచ్చి ల్యాండ్ అక్విజిషన్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మనం చేస్తున్నా. ఈ ల్యాండ్ అక్విజిషన్ ఒక ప్రాబ్లం అవుతుంది అని మేము గుర్తించి, గతంలో ఎన్నడూ లేదు, ఇరిగేషన్ ప్రాజెక్టుల ల్యాండ్ అక్విజిషన్ కొరకే, కేవలం ఇరిగేషన్ ప్రాజెక్టుల ల్యాండ్ అక్విజిషన్ కొరకే ఒక ప్రత్యేక ఐఏఎస్ ఆఫీసర్ని నిర్మిస్తున్నాం. వాళ్ళు జిల్లా తిరిగి ప్రాజెక్ట్ తిరిగి ఈ ల్యాండ్ అక్విజిషన్ విషయంలో ఫాలోఅప్ చేసి కలెక్టర్లతో మరి ప్రోగ్రెస్ చేయిస్తారని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా మోదికుంట వాగు విషయంలో కూడా గతంలో ఏఐబిపి ఫండింగ్ ఉండింది. నేను స్పష్టమైన హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఇంకా వాళ్ళు ఫైనల్ ఎస్టిమేట్స్ ఇవ్వాలి మాకు. ఫైనల్ ఎస్టిమేట్స్ ఇస్తే వెంటనే శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు మాటిస్తున్నా. ఈఎన్సీ గారు, పాటిల్ గారు, రివైజ్ ఎస్టిమేట్స్ ఆఫ్ దేవాదుల ప్రాజెక్ట్ 17,500 కోట్ల రివైజ్ ఎస్టిమేట్ తప్పనిసరిగా వచ్చే వారం వచ్చే క్యాబినెట్ మీటింగ్కి చేరాలి అని చెప్పి మీ ఈ సభాముఖాన్ని మనవి చేస్తున్నాం. మేము ఇరిగేషన్ శాఖని బలపరచడానికి 700 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ని రిక్రూట్ చేసినాము. వచ్చే వారం చేరబోతున్నాము. మరి చురుకైన పిల్లలు ఇంజనీరింగ్ చేసిన వాళ్ళని 700 మందిని ఇరిగేషన్ శాఖకి రిక్రూట్ చేసినాం. మరి ఇటువంటి అన్ని చోట్ల కూడా మ్యాన్ పవర్ షార్టేజ్ లేకుండా చూస్తామని చెప్పి కూడా మనం చేస్తున్నాం. అదేవిధంగా 1800 లస్కర్లను కూడా కాంట్రాక్ట్ బేసిస్, అవుట్సోర్సింగ్ బేసిస్ మీద కూడా తీసుకోబోతున్నాం. ఈ మ్యాన్ పవర్ షార్టేజ్ లేకుండా సరిగ్గా ప్రతి ప్రాజెక్టు మరి దానికి పర్యవేక్షణ, ఒక సూపర్విజన్ ఉండేటట్టుగా ఒక సిస్టమ్ తయారు చేస్తున్నాం మనం చేస్తున్నాను.
అదేవిధంగా సీతక్క గారు అడిగిన లిఫ్ట్ల విషయంలో తప్పనిసరిగా మంజూరు ఇస్తామని చెప్పి నేను మీకు సభాముఖంగా అష్యూరెన్స్ ఇస్తున్నా. మీ కాన్స్టిట్యున్సీ కాబట్టి నేను క్లియర్గా కేటగిరీగా అష్యూరెన్స్ ఇస్తున్నా. మరి తతిమ ఎమ్మెల్యేలు మాట్లాడిన అన్ని విషయాలు కడియం సిఆర్ గారు కానీ, రేవూరి ప్రకాష్ రెడ్డి గారు కానీ, గండ్ర సత్యనారాయణ కానీ, దొంతి మాధవరెడ్డి గారు కానీ, నాగరాజు గారు కానీ, యశస్వి గారు కానీ, మురళీ నాయక్ గారు కానీ, మీరు మీ నియోజకవర్గాలకు అడిగిన ప్రతి విషయం నోట్ చేసుకున్నాం. తప్పనిసరిగా అది ఎంత సాధ్యమైతే అంత త్వరగా అది మంజూరు కూడా ఇస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మిత్రులారా, ఓఎండ్ఎం విషయంలో కూడా ఇది నేను యాక్సెప్ట్ చేస్తా. గత ప్రభుత్వం యొక్క విధానాల వల్ల ఉన్న కాలువల్లో సిల్టింగు జంగిల్తోని నీటిపారుదలకి మేజర్ డ్యామేజ్ జరిగింది. నేను నిన్న మొన్ననే ఫైనాన్స్ సెక్రటరీకి నోటు పంపించిన కేవలం ఓఎండ్ఎంకి ఈ డీసిల్టింగ్ అండ్ జంగల్ రిమూవల్కే 1100 కోట్లు కేటాయించమని చెప్పి అడగడం జరిగింది. అది పూర్తి ఫోకస్తో చేస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా మీ అందరికీ ఒక విషయం, ఒక పాలసీ డెసిషన్ కూడా చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా మేము ఏమిటి చేస్తున్నామంటే ఏ ప్రాజెక్ట్ అయినా సరే, ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా సరే 100,000 కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నాం. క్రమక్రమంగా సెడిమెంటేషన్ సిల్టింగ్తో ఆ ప్రాజెక్టు కెపాసిటీ తగ్గిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఒక విప్లవాత్మక స్టెప్ తీసుకొని ఒక దేశంలోనే అత్యాధునిక టెక్నాలజీతో అన్ని ప్రాజెక్టులకి డీసిల్టింగు, డీసెడిమెంటేషను, సెడిమెంటేషన్ మేనేజ్మెంట్ ప్రోగ్రాము మా ప్రభుత్వం తీసుకోబోతుంది చెప్పి కూడా నేను మీకు మనవి చేస్తున్నాను. మరి మిత్రులారా, ఇక చాలా విషయాలు చాలామంది మాట్లాడినరు. అవన్నీ మరి నేను జవాబు చెప్పే సమయం లేదు నాకు. ఈరోజు ఇంకో 2 లొకేషన్స్లో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేను దేవాదుల ప్రాజెక్టు మార్చు 2026లో పూర్తి చేస్తాము. 17,500 కోట్లతో ఖర్చు పెట్టి పూర్తి చేస్తాము. ప్రారంభానికి సోనియా గాంధీ గారిని ఆహ్వానిస్తాము. ల్యాండ్ అక్విజిషన్కి మరి మీ అందరి సహకారంతో ల్యాండ్ అక్వైర్ చేయబోతున్నాము. సమ్మక్క సారక్క ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం నుంచి, సిడబ్ల్యూసి నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి ఎన్ఓసి తీసుకొచ్చి మరి నీటి కేటాయింపు చేయిస్తాము. ఈ దేవాదుల ప్రాజెక్ట్ని 300 రోజులు నడిపి 60 టీఎంసీలు ఉపయోగిస్తామని చెప్పి మనవి చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.